अब हम 7वीं कक्षा के 11वें पाठ सफलता का मंत्र के बारे में सीखेंगे। ఇప్పుడు మనం 7వ తరగతి 11వ పాఠం सफलता का मंत्र గురించి నేర్చుకోబోతున్నాం। पाठ का नाम है सफलता का मंत्र। పాఠం పేరు విజయం యొక్క మంత్రం। सोचिए बोलिए, ఆలోచించండి చెప్పండి। चित्र देखकर नीचे दिए गए प्रश्नों के उत्तर बताइए। చిత్రాన్ని చూసి కింద ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులను చెప్పండి। పహలా ప్రశ్న, చిత్ర మే క్యా క్యా దిఖాయి దే రహే హై? చిత్రంలో ఏమేమి కనిపిస్తున్నాయి? జవాబ్, చిత్ర మే పేడ్, పూల్, घास, आदमी, स्त्री, फावड़ा, कुदाल, टोकरी और रास्ता दिखाई दे रहे हैं। చిత్రంలో చెట్లు, పూలు, గడ్డి, పురుషుడు, స్త్రీ, పార, గడ్డపార, బుట్ట మరియు రోడ్డు కనిపిస్తున్నాయి। దూసరా ప్రశ్న, ఆద్మీ క్యా కర్ రహా హై? పురుషుడు ఏం చేస్తూ ఉన్నాడు? జవాబ్, ఆద్మీ రాస్తా బనా రహా హై, పురుషుడు రోడ్డు నిర్మిస్తున్నాడు। విషయ ప్రవేశ్। उपर्युक्त चित्र में एक आदमी रास्ता बना रहा है। वह पहले मन में रास्ता बनाने का निर्णय लेता है, फिर वह सफल हो जाता है। जिसके पास दृढ़ संकल्प होता है वह कठिन से कठिन काम को भी पूरा कर सकता है। ऐसी ही एक कहानी हम पढ़ेंगे। పైన ఇచ్చిన చిత్రంలో ఒక పురుషుడు దారి నిర్మిస్తున్నాడు। అతడు ముందుగా తన మనసులో దారి వేయాలని నిర్ణయం తీసుకుంటాడు। తరువాత అతడు విజయవంతుడు అవుతాడు। ఎవరి వద్ద అయితే దృఢ సంకల్పం ఉంటుందో అతడు ఎంత కష్టమైన పనినైనా కూడా పూర్తి చేయగలడు। ఇలాంటి ఒక కథను మనం చదవబోతున్నాం। ధ్యాన్ సే సునియే, దేఖియే ఔర్ సమజియే। శ్రద్ధగా వినండి, చూడండి మరియు అర్థం చేసుకోండి। एक बार कुछ व्यापारी अपना माल बेचने रेगिस्तान से गुजर रहे थे। उनके साथ ऊंट और बैल भी थे। ఒకసారి కొంతమంది వ్యాపారులు తమ సరుకులను అమ్మడానికి ఎడారి గుండా ప్రయాణం చేయుచుండినారు। వారి వెంట ఒంటెలు మరియు ఎద్దులు కూడా ఉండినాయి। गर्मी के कारण वे दिन में सफर नहीं कर पा रहे थे। వేడిమి కారణంగా వారు పగలు ప్రయాణం చేయలేక పోతూ ఉండినారు। ఇసీలియే వే రాత్ కే సమయ యాత్రా కర్ రహే తే। అందువలన వారు రాత్రి సమయంలో ప్రయాణం చేస్తూ ఉండినారు। ఉన్కే నేత మార్గదర్శక్ బన్కర్ ఆగే जा रहे थे। सब उनके पीछे चल रहे थे। अंधेरे के कारण वे रास्ता भटक गए। వారి నేత మార్గదర్శకుడుగా ఉంటూ ముందుకు పోతూ ఉండినారు। అందరూ అతని వెనక నడుస్తూ ఉండినారు। చీకటి కారణంగా వారు దారి తప్పిపోయినారు। ఆఖిర్ జబ్ సబేరా హువా తబ్ వే పహుంచ్ జహాं से शुरू हुए थे। చివరికి ఉదయం అయ్యేసరికి వారు ప్రారంభించిన అదే స్థలానికి చేరుకున్నారు। అనగా చీకటిలో దారి తప్పిపోవడం వలన మొదట వారు ఎక్కడ నుండి ప్రయాణం మొదలుపెట్టారో తిరిగి తిరిగి మరలా వారు అక్కడికే చేరుకున్నారు। ఇసే వే సబ్ దుఃఖీ హుయే। దీని వలన వారు అందరూ బాధపడ్డారు। కే పాస్ ఏక్ బూంద్ పానీ తక్ నహీ తా। వారి వద్ద ఒక్క బొట్టు నీరు కూడా లేదు। సబ్ అప్నే నేతా పర్ చిల్లానే లగే। అందరూ తమ నాయకుడిపై అరవడం మొదలుపెట్టారు। నేతా సోచ్ మే పడ్ గయా। సంకట్ కా ధైర్య సే సామ్నా కర్నా చాహియే। నాయకుడు ఆలోచనలో పడ్డాడు। మనం ఆపదను ధైర్యంతో ఎదుర్కోవాలి। అచానక్ उसकी नज़र एक घास तिनके पर पड़ी। उसे लगा कि जरूर वहाँ पानी होगा। అకస్మాత్తుగా అతని చూపు ఒక గడ్డిపోచపై పడింది। తప్పకుండా అక్కడ నీరు ఉంటుందని అతనికి అనిపించింది। ఇసీలియే కుచ్ లోగోं की सहायता से वहाँ खोदने लगा। అందువలన కొంతమంది జనాల సహకారంతో అక్కడ తవ్వడం మొదలుపెట్టాడు। बहुत देर खोदने के बाद
वहाँ एक पत्थर दिखाई पड़ा చాలాసేపు తవ్విన తర్వాత అక్కడ ఒక రాయి కనిపించింది. ఇసే దేఖకర్ సబ్ లోగ్ నేతాకి నిందా కర్నే లగే దీనిని చూసి అందరూ నాయకుడిని నిందించసాగారు. तब नेता ने कहा, दोस्तों बीच में ही अपना प्रयास नहीं छोड़ना चाहिए, चलो इस पत्थर को तोड़ेंगे. అప్పుడు నాయకుడు, మిత్రులారా మధ్యలోనే మన ప్రయత్నం ఆపకూడదు, పదండి ఈ రాయిని పగలగొడదాం అని అన్నాడు. एक युवक ने उस पत्थर को हथौड़े से तोड़ डाला. ఒక యువకుడు ఆ రాయిని సుత్తితో పగలగొట్టాడు. పత్తర్ టూట్తే హీ పానీ ఊపర్ ఆయా. రాయి పగలడంతోనే నీరు పైకి వచ్చింది. ఇసే దేఖకర్ సబ్ ఖుషీ హుయే దీనిని చూసి అందరూ సంతోషపడ్డారు. సబ్ అప్నీ ప్యాస్ బుజాకర్ యాత్రా కే లియే ఆగే బఢ్ గయే అందరూ తమ దాహం తీర్చుకుని ప్రయాణం కొరకు ముందుకు కదిలి వెళ్ళారు. నీతి సంకల్ప की दृढ़ता से जरूर सफलता मिलती है. సంకల్పం గట్టిగా ఉంటే తప్పక విజయం లభిస్తుంది. सुनिए बोलिए के अंतर्गत नीचे दिए गए प्रश्नों के उत्तर बताइए. వినడం మాట్లాడడంలో భాగంగా కింది ప్రశ్నలకు జవాబులను చెప్పండి. పహలా ప్రశ్న, వ్యాపారి కహా సే గుజర్ రహే తే వ్యాపారులు ఎక్కడ నుండి ప్రయాణం చేయుచుండినారు. జవాబ్, వ్యాపారి రేగిస్తాన్ సే గుజర్ రహే తే వ్యాపారులు ఎడారి గుండా ప్రయాణం చేయుచుండినారు. దూసరా ప్రశ్న, వ్యాపారి రాస్తా క్యూం భటక్ గయే వ్యాపారులు ఎందుకు దారి తప్పిపోయారు. జవాబ్, వ్యాపారి అంధేరే కే కారణ్ రాస్తా భటక్ గయే వ్యాపారులు చీకటి కారణంగా దారి తప్పిపోయారు. తీసరా ప్రశ్న, సఫలత కైసే మిల్తీ హై విజయం ఎలా లభిస్తుంది. జవాబ్, దృఢ సంకల్పసే సఫలత మిల్తీ హై దృఢ సంకల్పంతో విజయం లభిస్తుంది. లిఖియే వ్రాయండి. नीचे दिए गए प्रश्नों के उत्तर छोटे छोटे वाक्यों में लिखिए. కింద ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులను చిన్న చిన్న వాక్యాల్లో రాయండి. పహలా ప్రశ్న, रेगिस्तान से कौन गुजर रहे थे उनके साथ क्या क्या थे ఎడారి గుండా ఎవరు ప్రయాణిస్తూ ఉండినారు వారితో కూడా ఏమేమి ఉండినాయి. జవాబ్, रेगिस्तान से व्यापारी गुजर रहे थे उनके साथ ऊंट और बैल भी थे. ఎడారి గుండా వ్యాపారులు ప్రయాణిస్తూ ఉండినారు వారితో కూడా ఒంటెలు మరియు ఎద్దులు కూడా ఉండినాయి. दूसरा प्रश्न, వ్యాపారి కిస్ సమయ యాత్ర కర్ రహే తే వ్యాపారులు ఏ సమయంలో ప్రయాణం చేస్తూ ఉండినారు. జవాబ్, వ్యాపారి రాత్ కే సమయ యాత్ర కర్ రహే తే వ్యాపారులు రాత్రి సమయంలో ప్రయాణం చేస్తూ ఉండినారు. తీసరా ప్రశ్న, నేతాకి నజర్ కిస్ పర్ పడి థీ ఉస్నే క్యా కియా నాయకుని యొక్క చూపు దేని మీద పడింది అతడు ఏమి చేశాడు. జవాబ్, నేతాకి నజర్ घास के तिनके पर पड़ी उसने वहाँ पानी के लिए खोदने का నిర్ణయ లియా నాయకుని యొక్క చూపు గడ్డిపోచ మీద పడింది అతడు అక్కడ నీటి కొరకు తవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు. సఫలతా కా మంత్ర పాఠ్ కా సారాంశ్ 5 या 6 వాక్యం మే లిఖియే. సఫలతా కా మంత్ర పాఠం యొక్క సారాంశాన్ని 5 లేక 6 వాక్యాల్లో రాయండి. జవాబ్, కుచ్ వ్యాపారి మాల్ లేకర్ रेगिस्तान से जा रहे थे अंधेरे के कारण रास्ता भटक गए इससे वे दुखी हुए इनके पास पीने का पानी नहीं था. नेता सोच में पड़ गया संकट का धैर्य से सामना करने का निश्चय किया. अचानक उसकी नज़र एक तिनके पर पड़ी. खोदने पर वहाँ एक पत्थर दिखाई पड़ा. पत्थर को हथौड़े से तोड़ा. पत्थर को टूटते ही पानी ऊपर आया. సంకల్ప की దృఢతా సే సఫలత మిల్తీ హై. కొంతమంది వ్యాపారులు సరుకులను తీసుకొని ఎడారి గుండా ప్రయాణం చేయుచుండినారు. చీకటి కారణంగా దారి తప్పిపోయారు. దీని వలన వారు బాధపడ్డారు. వీరి వద్ద తాగడానికి నీరు లేదు. నాయకుడు ఆలోచనలో పడ్డాడు.
సమస్యను ధైర్యంగా ఎదుర్కోవాలని నిశ్చయించుకున్నాడు. అకస్మాత్తుగా అతని చూపు ఒక గడ్డిపోచ మీద పడింది. తవ్విన మీదట అక్కడ ఒక రాయి కనిపించింది. రాయిని సుత్తితో పగలగొట్టారు. రాయి పగలడంతోనే నీరు పైకి వచ్చింది. సంకల్పం గట్టిగా ఉంటే విజయం లభిస్తుంది.